శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. నిన్న కొంత భాగంలో పిల్లలు మన మాట వింటున్నారా, మనం పిల్లల మాట వింటున్నాం అనే దాంట్లో కొంత చెప్పాను. ఇప్పుడు రెండో భాగంలో మీకు కొన్ని వివరిస్తాను. నిన్న మా తరం గురించి చెప్పాను. ఏంటంటే తల్లిదండ్రులు అంటే భయం, పెద్దయినా అలాగే ఉన్నాం. తర్వాతనేమో చదువు కూడా ఏదో ఎలిమెంటరీ స్కూల్లో సాగింది. అప్పుడు పిల్లల్ని టీచర్లు గట్టిగా కొట్టేవాళ్ళండి. ఎవరు తల్లిదండ్రులు కూడా వచ్చి 2 తగిలించండి, మా అబ్బాయికి అక్షరాలు కావాలి. రెండో తరం మా పిల్లలది. అది కాన్వెంట్లో చేర్చాం. అప్పుడు ఈ ఎల్కేజీ యూకేజీలో 20 రూపాయలకి నేను చేర్చినటువంటి వాడిని 10th క్లాస్కి వచ్చేటప్పటికి 200 రూపాయలు, కొంచెం పెరిగిందండి నెలకి. అయితే శ్రద్ధగా వాళ్ళు కాన్వెంట్ సిస్టర్స్ అండి, కేరళ సిస్టర్స్. వాళ్ళు డివోటీగా 9ంటికి వచ్చి కూర్చొని పిల్లలు నోట్సులు దిద్ది అవన్నీ చేసి ఎంతో శ్రద్ధగా చదువు చెప్పేవాళ్ళు. అయితే వాళ్ళకు కొంచెం బూటు, డ్రెస్, ఒకటి తెల్ల డ్రెస్సును నీలం ఇది ఉండేదండి, నిక్కరు అవి ఉండేవి. పిల్లల్ని పాపం రిక్షాలోనూ, మనం మామూలు సామాన్యులు అయితే సైకిల్ మీదనో మోటార్ సైకిల్ మీదనో తీసుకెళ్ళి దింపి తెచ్చేవాళ్ళం అండి. అప్పుడు పిల్లలకి ఇంగ్లీష్ అది చక్కగా నేర్చుకున్నారు. అందుకే ఇవాళ వాళ్ళ పిల్లలు కూడా, మా పిల్లలు ఈ దేశంలో అయినా విదేశాల్లో అయినా చక్కగా ఇంగ్లీష్ నేర్చుకొని బాగా అభివృద్ధిలోకి వచ్చారు. అయితే ఈ తరంలోకి వచ్చేటప్పటికి రెండో తరంలో ఏమైందంటేనండి, తల్లిదండ్రుల మాట ఒక ఏజ్ వరకు ఉన్నారండి, పెళ్ళి వరకు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయి పెద్ద తరహా వచ్చిందనే భావనతో ఇక తల్లిదండ్రులు ఏదైనా చెప్పకపోతే, నాన్నగారు మీకు తెలియదు రండి, మీరు ఊరుకోండి అనే స్థితి వచ్చింది. కొంతవరకు విన్నారు. తర్వాత ఆ పిల్లలు వినలేదు. కొంతమంది అయితే ఆ మాట అనకపోయినా సరే నిర్లక్ష్యంగానే అనేక విషయాలు వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడం, సొంత కార్యక్రమాలు నిర్వహించుకోవడం చేశారు. ఇది రెండో తరం అండి. అంటే కొంత విన్నారు, కొంత వినలేదు. ఇప్పుడు నేను మూడో తరం చూస్తున్నానండి. మనవాళ్ళు వీళ్ళు ఇప్పుడు పెరిగే పిల్లలు వీళ్ళ వ్యవహారం చూసినట్లయితే ఈ రోజున కాన్వెంట్లో చేరుస్తున్నారండి. కాన్వెంట్లో ఎల్కేజీ యూకేజీకి 1,00,000 రూపాయలటండి. ఇది నాకు చాలా విజయం. ఎందుకంటే నేను మొదటిది మూడోది చూసేటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నది. ఆ 1,00,000 రూపాయలకి అసలు నాకు తెలుసు. ఎల్కేజీలో నేను ఉపాధ్యాయుడిని. ఎల్కేజీలో చదివింది 2 నెలలు సెలవులు వస్తే అది పూర్తిగా వాళ్ళు మర్చిపోతారు. యూకేజీలో మళ్ళీ మళ్ళీ 1వ తరగతిలో మళ్ళీ మొదలు. దీనికి లక్షలు ఖర్చు పెట్టి చదువు చెప్పిస్తున్నారు. ఇదొక ప్రెస్టేజ్ కింద మారింది. మనం ఉద్యోగాలు చేస్తున్నాం, మన పక్కవాడు చేర్చాడు, మనం చేర్చకపోతే ఎట్లాగా అని చదువు ఎంతో అనేది వాళ్ళు చాలా వరకు ఎవరు గమనించడం లేదండి. ఈ తరంలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే పిల్లల మీద గారాబం. ఒకళ్ళు ఇద్దరు కూడా కొంతమంది తక్కువే, ఒకళ్ళే. వాళ్ళనేం అనటానికి వీల్లేదు. వాళ్ళు కాన్వెంట్లోకి వచ్చి చెబుతున్నారు. మా రెండో తరంలోనే చెప్పారండి, మా పిల్లలు